హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను పొటాటోని పాట్స్లో ఎలా పెంచాలో కొన్ని టిప్స్తో పాటు నేను చేసిన మిస్టేక్స్ వాటిని ఎలా రెక్టిఫై చేసుకోవాలి అనే విషయం కూడా నేను జెన్యూన్గా డిస్కస్ చేస్తానండి. వెల్కమ్ టు లీలా టాక్స్. నేను లీలా. ఈ వీడియోనైతే కంప్లీట్గా స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. దీనివలన మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో దొరుకుతుంది. పొటాటోస్ని నాటుకోవడానికి ఈ విధంగా మొలకెత్తిన పొటాటోస్ని వాడతారండి. ఈ విధంగా పొటాటోస్ మొలకెత్తాలి అంటే మార్కెట్ నుంచి తెచ్చిన ఫ్రెష్ పొటాటోస్ని ఈ విధంగా మట్టిలో కప్పి పెట్టారంటే 10 to 15 days కల్లా మనకి స్ప్రౌటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. లేదా ఫ్రిడ్జ్లో అలాగే ఒక 10 days వదిలేశారంటే స్ప్రౌటింగ్ వస్తుంది. ఇంకా చెప్పాలంటే మనం చూస్తూ ఉంటాం కదా, కూరగాయల మార్కెట్లో మొలకెత్తిన పొటాటోస్ కనిపిస్తూ ఉంటాయి. అవి కుళ్ళిపోకుండా ఉంటే చాలండి. హెల్దీగా మొలకెత్తినవి అయితే తెచ్చుకొని నాటుకోవచ్చు హ్యాపీగా. నేను వచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టి వదిలేస్తే ఈ విధంగా స్ప్రౌటింగ్ వచ్చాయి. ఎల్లో కలర్లో మనకి స్ప్రౌటింగ్ స్టార్ట్ అవుతుందండి. ఫ్రిడ్జ్లో ఎండ తగలదు కదా, సో నేను ఇంకొంచెం గ్రో అవ్వడం కోసమని నేను సాయిల్లో పెట్టి వదిలేశాను. లైట్ పర్పుల్ కలర్ నుంచి గ్రీనిష్ కలర్కి రావడం స్టార్ట్ అవుతుంది ఈ స్ప్రౌట్స్ అనేది. నేను ఒక 10 days అలాగే ఉంచేసి ఈ విధంగా మొలకొచ్చాక వేరే పాట్లోకి షిఫ్ట్ చేశాను అనమాట. పొటాటోని ఇంట్లో గ్రో చేయడం చాలా ఈజీ అండి. చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా గ్రో చేయగలరు. దీని గ్రోయింగ్ సీజన్ అంతా కూడా నేను చేసింది ఏం లేదండి. జస్ట్ సాయిల్ మిక్స్ కొంచెం జాగ్రత్తగా తీసుకుంటే సరిపోతుంది. ఈ పొటాటోకి లూజ్గా పోరస్గా ఉండే సాయిల్ అంటే ఇష్టం అన్నమాట. కాబట్టి మనం తీసుకునే సాయిల్ మిక్స్లో ఒక 30% మాత్రమే గార్డెన్ సాయిల్ తీసుకుంటాము. మిగతా 70% కూడా 40% మాన్యూర్, ఒక 30% శాండ్ తీసుకుంటాము. కోకోపీట్ మాత్రం వేయకూడదు. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను పాట్ మొత్తం ఒకేసారి ఫిల్అప్ చేయట్లేదండి. అడుగున ఒక పావు వంతు మాత్రమే నేను పాటింగ్ మిక్స్తో ఫిల్అప్ చేసి ట్యూబర్స్ పెట్టుకున్నాను. ఒక 2 వారాల తర్వాత ఈ విధంగా మనం పెట్టిన దుంప అనేది పెరుగుతుంది. దాని కాండం ఎంతవరకు ఉందో కాండం మొత్తం క్లోజ్ అయ్యే విధంగా మళ్ళీ సెకండ్ లేయర్ ఆఫ్ సాయిల్ని మనం స్ప్రెడ్ చేసుకోవాలి. దీని వలన కాండం నుండి కొత్త వేర్లు స్టార్ట్ అయిపోయి వేర్ల దగ్గర కొత్త పొటాటోస్ స్టార్ట్ అవుతాయండి. సో మనము లేయర్ బై లేయర్ మొక్క పెరిగే కొద్దీ దాన్ని కప్పుకుంటూ సాయిల్ లేయర్ తోటి కప్పుకుంటూ రావాలి. అప్పుడే మనకి ఎక్కువ ఈల్డింగ్ అనేది వస్తుంది. సాయిల్ చూసారా ఎంత పోరస్గా ఉందో. సాయిల్ ఇంత పోరస్ అండ్ ఏరియేటింగ్గా ఉండడం వలన లోపల ఉండే దుంపలు కుళ్ళిపోకుండా ఈజీగా రూట్ పెనిట్రేషన్ అవుతుంది. అలాగే దుంప ఎక్కువ సైజులో ఫాస్ట్గా పెరగడానికి కూడా మన సాయిల్ మిక్స్ చాలా వరకు హెల్ప్ చేస్తుందండి. ఇది వచ్చేసి 4 weeks తర్వాత, అంటే దాదాపు 1 month తర్వాత మనకి ఈ విధంగా ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ ఫ్లవరింగ్ విచ్చుకున్న తర్వాత దానంతట అదే రాలిపోతుందండి. చూసారా, నేను లేయర్స్ బై లేయర్స్ ఫిలప్ చేసుకుంటూ వచ్చాను కదా. కొత్త రూట్స్ వైట్గా కనిపిస్తున్నాయి కదా, వీటి నుంచి మనకి పొటాటోస్ స్టార్ట్ అవుతాయి. ఈ రూట్స్ కూడా బయటికి కనిపించకుండా ఫైనల్ లేయర్ ఆఫ్ సాయిల్ తోటి నేను 1 month తర్వాత కప్పేస్తున్నాను. సో పైన ఫ్లవరింగ్ వచ్చింది అంటే మొక్కకి దాని అర్థం ఏంటంటే కింద పొటాటోస్ మెచ్యూర్ అవ్వడానికి వచ్చాయని అర్థము. ఇలాగా ఫ్లవరింగ్ వచ్చిన 1 month to 45 daysకి మనకి కింద పొటాటోస్ అనేవి ఫామ్ అయిపోతాయి, అంటే హార్వెస్టింగ్కి రెడీ అవుతాయి. నెక్స్ట్ దీనికి వాటరింగ్ విషయానికి వచ్చినట్లయితే వాటరింగ్ మనం చూసుకొని చేయాలండి. మరీ తడిగా ఉంటే కింద దుంపలు కుళ్ళిపోతాయి. కాబట్టి బాగా సాయిల్ డ్రై అయినప్పుడు మాత్రమే మనం వాటరింగ్ చేయాలి. ఇంకా వర్షాకాలంలో అయితే ఈ పాట్ని తక్కువ వర్షం పడే ప్లేస్లోకి షిఫ్ట్ చేసేయాలి. ఇంకా వింటర్ టైంలో పాట్లో ఉన్న మట్టి అంతా కూడా గట్టిగా అవుతుంది. ఆ గట్టిగా అయిన సాయిల్ని మనం ఎప్పటికప్పుడు తవ్వి లూజ్ చేసుకుంటూ ఉంటే గడ్డలు కుళ్ళిపోకుండా ఉంటాయి అన్నమాట. పొటాటోకి వచ్చే పెస్ట్ అండ్ ఇన్సెక్ట్ విషయానికి వస్తే నేను పెంచినప్పుడు అయితే లీఫ్ మైనర్స్ ఎక్కువగా వచ్చాయి. ఈ లీఫ్ మైనర్ అడల్ట్స్ వచ్చేసి ఆకులపైన గుడ్లు పెట్టేస్తే అవి హ్యాచ్ అయ్యాక లార్వా అనేది ఈ ఆకులపైన డిజైన్గా చూసారా, ఈ డిజైన్ ఉన్న దగ్గర అంతా కూడా ఆకుని తినేసింది. ఈ గ్రీన్ పోర్షన్ని తినేస్తూ ఉంటుందన్నమాట. ఇలాంటి ఆకుల్ని అప్పటికప్పుడు రిమూవ్ చేసుకుంటే
ఫర్దర్ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. నెక్స్ట్ దీనికి ఇచ్చిన ఫర్టిలైజర్స్ ఏంటంటే నేను నైట్రోజన్ ఫర్టిలైజర్స్ మాత్రమే ఇచ్చానండి. ఎందుకంటే పొటాటోకి వచ్చేసి ముఖ్యంగా మనకి ఆకు బాగా పెరిగితే చాలు, కింద దుంప అనేది బాగా పెరుగుతుంది. కాబట్టి నేను ఎరువుని మాన్యూర్ని 24 hours వాటర్లో నానబెట్టేసి అది ఇచ్చాను. ఇంకా కంపోస్ట్ నుంచి వచ్చిన సొల్యూషన్ ఉంటుంది కదా, కంపోస్ట్ టీ అంటాం కదా, దాన్ని వాటర్తో డైల్యూట్ చేసి ఇచ్చాను. సో ఈ ఫ్లవర్స్ చూసారా వాటంతట అవే రాలిపోయాయి అన్నమాట. కొన్ని కేసెస్లో ఏంటంటే ఈ ఫ్లవర్స్ రాలిపోకుండా వీటికి కాయలు వస్తాయి, చూడడానికి టొమాటోస్లా ఉంటాయి అన్నమాట. వాటిని మనం పెరగనిస్తే కింద దుంప అనేది సైజ్ తగ్గిపోతుంది, వాటిని రిమూవ్ చేసేయాలి. నెక్స్ట్ వచ్చేసి హార్వెస్టింగ్ అండి. మనకి టొమాటోలు కానీ బ్రింజాల్స్ కానీ బయట చూసి మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. పొటాటోని మనం లోపల పెరుగుతాయి, అవి మనకి తెలియదు. ఇవి పెరిగాయి రెడీ అయ్యాయి అని తెలుసుకునే సైన్ ఏంటంటే మనకి పైన ఆకులన్నీ కూడా ఎండిపోతాయి, మొక్క అంతా కూడా చచ్చిపోతుందన్నమాట. దీని అర్థం మనకి లోపల పొటాటోస్ రెడీ అయ్యాయి అని. మొక్కలన్నీ కూడా చనిపోయిన తర్వాత మనం 10 days ఆ పాట్కి వాటరింగ్ అనేది చేయకూడదు. వాటరింగ్ చేయడం ఆపేసి ఇలాగ తవ్వితే మనకి పొటాటోస్ కనిపిస్తాయి. ఇక్కడ నేను కొన్ని మిస్టేక్స్ చేశానని చెప్పాను కదా, అవేంటంటే ఇవి హార్వెస్టింగ్కి 15 days to 20 days ముందే వచ్చాయండి. నేను ఊరు వెళ్ళడం వలన చూడలేదు. నేను మా వాళ్ళతో చెప్పెళ్తే వాళ్ళకి తెలియక వాటర్ పోస్తూనే ఉన్నారు. సాయిల్ అంతా కూడా తడిగా ఉంది, లోపల కొన్ని కుళ్ళిపోయాయి. ఇంకా నేను చేసిన రెండవ తప్పు ఏంటంటే పాట్ సైజ్ అనేది కొంచెం పెద్దగా ఉండాలండి. వెడల్పుగా ఉండేలాగా చూసుకుంటే పొటాటో సైజ్ అనేది బాగా వస్తుంది. ఇక్కడ స్పిండిల్ షేప్లో వచ్చింది చూసారా, నాకు కోన్ షేప్లో వచ్చింది పొటాటో సైజు. ఇది కంటైనర్ సైజు సరిపోక రౌండ్గా అవ్వాల్సింది కాస్త పొడవుగా అయిందనమాట. సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం కానీ పొటాటోని పండించాలి పాట్స్లో అనుకుంటే ఈ 2 మిస్టేక్స్ని అవాయిడ్ చేసి మిగతా టిప్స్ అన్నీ ఫాలో అవుతూ మీరు చక్కగా పండించుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మీరు చెట్లు పడిపోగానే హార్వెస్ట్ చేసేసుకోవాలి, లేదంటే ఫామ్ అయిన పొటాటోస్ ఉన్నాయి కదా వాటి నుంచి కూడా మళ్ళీ స్ప్రౌటింగ్ స్టార్ట్ అయిపోయి చెట్లు పైకి వచ్చేస్తాయి. దీనివల్ల కూడా మనకి లాస్ అవుతుందన్నమాట. సో ఫైనల్లీ నేను హార్వెస్ట్ చేసిన పొటాటోస్ అయితే ఇవ్వండి, వీటిని వాష్ చేసేసుకొని వాడుకోవచ్చు. దానికి నేను పెట్టిన 2 పెద్ద పొటాటోస్ నుంచి ఇన్ని చిన్న పొటాటోస్ వచ్చాయండి. కొంచెం కంటైనర్ సైజు పెద్దగా పెట్టి ఉండాల్సింది. ఇవన్నీ కూడా పెద్ద సైజులోకి పెరిగితే ఎక్కువ పొటాటోస్ అనేవి నాకు వచ్చుండేవి. ఎనీహౌ ఇది నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చండి. సో ఇదండి ఈరోజు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్ అండ్ థ్యాంక్స్.